ఈరోజు ఈ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధమైన సౌందర్యం ఉండాలి. దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలంటే పరిశుద్ధమైన సౌందర్యం. అది లోకానికి సంబంధించిన సౌందర్యము కాదు, లోకములో మనుష్యులు కలిగి ఉన్న సౌందర్యము కాదు. లోకములున్న మనుష్యులు కలిగిన సౌందర్యం ఏమిటంటే అనేక మంది పాపములోకి నడిపిస్తుంది, అనేక మందిని పాపపు ఆలోచనలోకి నడిపిస్తుంది, అనేక మందిని పాడు చేసి స్థలముల వైపు నడిపిస్తుంది, అనేక మంది వారి జీవితాలను వారే పాడు చేసుకునే మార్గములోకి నడిపిస్తుంది లోకపరమైన సౌందర్యము. మరి పరిశుద్ధమైన సౌందర్యం ఏం చేస్తుంది? పరిశుద్ధమైన సౌందర్యము అనేక మంది బ్రతుకులను మార్చుతుంది. పరిశుద్ధమైన సౌందర్యము అనేక మందిని రక్షణ వైపు నడిపిస్తుంది. పరిశుద్ధమైన సౌందర్యము అనేక మంది జీవితాలలో సమాధానమును, సంతోషమును, ఆనందమును, అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. దేవుడికి కావలసింది నీ బాహ్య సౌందర్యము కాదు, దేవుడికి కావలసింది నీ బాహ్య ఆలోచనలు కాదు, పరిశుద్ధమైన సౌందర్యాన్ని దేవుడు అడుగుచూ ఉన్నాడు. నీ హృదయము పరిశుద్ధముగా ఉన్నదా? నీ బ్రతుకు పరిశుద్ధముగా ఉన్నదా? నీ నడవడిక పరిశుద్ధముగా ఉన్నదా? నీవు నివసిస్తున్న మనుషుల మధ్య నీ ఆలోచనలు పరిశుద్ధముగా ఉన్నాయా? నీ మాటలు పరిశుద్ధముగా ఉన్నాయా? దేవుడికి కావలసింది పరిశుద్ధమైన సౌందర్యము, మనుషులకు కావలసింది బాహ్య సౌందర్యము. మాట ఎలా ఉన్నా, నీ ప్రవర్తన ఎలా ఉన్నా, నీ జీవితం ఎలా ఉన్నా, నీ బాహ్య సౌందర్యము బాగుంటే చాలు, లోకము నిన్ను విడిచిపెట్టదు. కానీ దానికి విరోధముగా దేవుడున్నాడు. నీ పరిశుద్ధమైన సౌందర్యము దేవుడు ఇష్టపడగలిగితే దేవుడు నిన్ను ఉన్నత స్థానములో నిలబెడతాడు.